యుద్ధం పతాక స్థాయికి చేరుతుంది. ఇక మిగల్చడం ఆపడం ఎవరి వల్ల అవుతుందో చూడాలి. 1971లో 14 రోజుల తర్వాతన పాకిస్తాన్ లొంగింది. ఈ దఫా ఏంటనేది చూడాలి. భారత్ని లొంగ తీసుకుంటానంటుంది. ఫతేహ్ లాంటి క్షిపణుల్ని వాడటం ప్రారంభించింది. లాంగ్ రేంజ్ మిస్సైల్స్, సుదీర్ఘ ప్రాంతాలలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించేదాన్ని. అవి మనం దెబ్బతీస్తున్నాం. అదే సందర్భంలో మన ఎయిర్ బేసుల మీద దాడికి ప్రయత్నించింది. మనకు మొన్న ఆర్మీ పోస్టుల మీద దాడికి ప్రయత్నించింది. దాదాపుగా ఆర్మీ బేసుల మీద. నిన్న ఇవాళ ఎస్కలేషన్స్ నేపథ్యంలో భారత్ నిన్న రాత్రి భారీ ఎత్తున దాడులకు పాల్పడింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేసులు దాదాపుగా 4-5 ఎయిర్ బేసుల మీద దాడి చేసింది. ఆ విషయాన్ని పాకిస్తాన్ కూడా అంగీకరించింది. కాకపోతే ఏమి డ్యామేజ్ జరగలేదంటుంది. మనమైనా ఏమి డ్యామేజ్ జరగలేదని చెప్తాం అధికారిక లెక్కల ప్రకారం. అనధికారికంగా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. అట్ ద సేమ్ టైం యుద్ధం ముదురుతుండేటప్పటికీ అర్జెంటుగా అమెరికా జోక్యం చేసుకోవడం ప్రారంభించింది, చైనా జోక్యం చేసుకోవడం ప్రారంభించింది, మధ్యవర్తిత్వం చేస్తానికి ముందుకు వస్తున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నిస్తోంది. భారత్ ఏ మధ్యవర్తిత్వం వద్దంటోంది. మన జయశంకర్ నిర్మోహమాటంగా ఉన్నారు. ఇదే సందర్భంలో కంటిన్యూస్గా డ్రోన్స్ ద్వారా అటాక్స్, టర్కీ డ్రోన్స్ ద్వారా అటాక్స్, చైనా డ్రోన్స్ ద్వారా అటాక్స్ కంటిన్యూ చేస్తోంది పాకిస్తాన్. వాటిని ఎక్కడికక్కడ ధ్వంసం చేయడంతో పాటు వాళ్ళ మీదన మనం ప్రయోగిస్తున్న దాన్ని అయితే అవి ధ్వంసం చేయలేకపోతున్నారు వాళ్ళు అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. JF-17 మరొకటి కూలింది, మరొక 2-3 పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కూలినాయి. ఓవరాల్గా చూస్తే అప్పర్ హ్యాండ్ 100కి 80% మనది ఉంది. అదే సందర్భంలో మన దగ్గర 20% నష్టం ఉంటుంది. జనావాసాల మధ్యన పేలేటటువంటి లేకపోతే దొరకకుండా వస్తున్నటువంటి డ్రోన్స్ ఇట్లాంటివి పేలడం వలన కొంత నష్టం మనకి ఉంటుంది. కాకపోతే మన నష్టాన్ని మినిమైజ్ చేస్తున్నాం, వాళ్ళ నష్టాన్ని హైలైట్ చేస్తున్నాం, ఆ స్థాయిలో విరుచుకుపడుతున్నాం. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరు.